హాయ్ పిల్లలు, మీ అందరికీ శుభాశిస్సులు. ఈ రోజు మనం శ్రీ సిహెచ్ శివరాంప్రసాద్ మావయ్య గారు రచించిన రైతే రాజు పిల్లల కథల సంపుటి నుండి 16వ కథ విందాం. కథ పేరు పట్టుదల. విందాం మరి. గరికెపాడులో రామయ్య వ్యవసాయ కూలి. సంవత్సరం పొడుగునా కూలి పని ఉండేది కాదు. పన్నులున్నప్పుడే చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. రామయ్య కొడుకు సత్యం తెలివిగలవాడు. చిన్నప్పటి నుంచి పట్టుదలగా చదువుతున్నాడు. బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించుకోవాలని, లేకపోతే తాత తండ్రిలా కూలీగానే బ్రతకాల్సి వస్తుందని అనుకున్నాడు. ఊళ్ళో ఉన్న స్కూల్లో బాగా చదివే తెలివైన విద్యార్థి అని పేరు కూడా తెచ్చుకున్నాడు. ఉపాధ్యాయులు కూడా అతన్ని మెచ్చుకుని ప్రోత్సహిస్తున్నారు. బాగా చదువుకోరా, డిగ్రీ వరకు చదివితే మంచి ఉద్యోగం వస్తుంది, తహసీల్దార్ అయ్యావంటే మన ఊరికే పెద్ద పేరు వస్తుంది అని ఉత్సాహపరుస్తున్నారు ఉపాధ్యాయులు. సత్యం బాగా కష్టపడి చదువుతున్నాడు. ఫస్ట్ మార్కులన్నీ కూడా అతనికే వస్తున్నాయి. అయితే సత్యం మీద నాగరాజుకి ఈర్ష్య అసూయలు మొదలయ్యాయి. వాడు బాగా చదివి తహసీల్దారే వస్తే ఊరంతా వంగి వంగి సలాములు చేయాలి. తన తండ్రి ఊళ్ళో పెద్ద భూస్వామి, ధనవంతుడైన సర్పంచ్ పదవిలో ఉన్న తహసీల్దార్కి గౌరవం ఇవ్వాలి, మర్యాదలు చెయ్యాలి. కూలీవాడి కొడుకు అంత పైకి ఎదగడమా, వీడికి అడ్డుకట్ట వెయ్యాలి అనుకున్నాడు. తండ్రి నాగభూషణానికి చెప్పాడు, నాన్న వాడు 10వ క్లాసు చదవకుండా చెయ్యాలి. కాలేజీకి వెళ్తే వాడిని పట్టసాధ్యం కాదు, తహసీల్దారే వస్తాడు. కూలీ కొడుకు చిన్న కులం, వాడి కాళ్ళు కడగాలి, మనం వాడికి మర్యాద చెయ్యాలి అని తండ్రి నాగభూషణాన్ని రెచ్చగొట్టాడు నాగరాజు. అతనిలో అహంకారం పడగ విప్పింది. పెద్ద కులం వాళ్ల పిల్లలు ఎంతమంది ఉండగా వాడిని తహసీల్దారు కాదు కదా, కనీసం గుమాస్తా కూడా కానివ్వకూడదు అని నిర్ణయించుకున్నాడు నాగభూషణం. సత్యం 10వ క్లాసు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. నాగరాజు తప్పి కూర్చున్నాడు. సత్యం జూనియర్ కాలేజీకి వెళ్ళాలంటే ఏదైనా పట్నం వెళ్ళాలి. అప్పుడు రామయ్యని పిలిచి, రామయ్య, నీ కొడుకు సత్యం ఫస్ట్ క్లాసులో పాస్ అవ్వడం నాకు ఆనందంగా ఉంది. గుంటూరులో మా చుట్టం పరమయ్యకి స్పిన్నింగ్ మిల్ ఉంది, అతనితో మాట్లాడాను. లెక్కలు రాసే పని వాళ్లే నేర్పుతారు. ప్రస్తుతం నెలకి 3,000 ఇస్తారు. ముందు ముందు పెంచుతూ పోతారు. మీ వాడు సెటిల్ అయిపోతాడు. బిఏలు ఎంఏలు చదివిన వాళ్ళకే ఉద్యోగాలు రాక రోడ్లమే తిరుగుతున్నాడు అన్నాడు నాగభూషణం. రామయ్య సంతోషించాడు. సత్యానికి కాలేజీలో చదువుకోవాలనుంది. కానీ నాగభూషణం ఇప్పించిన ఉద్యోగంలో చేరకపోతే తండ్రికి కోపం వస్తుంది. ఇక చేసేదేమీ లేక గుంటూరు వెళ్ళి స్పిన్నింగ్ మిల్లులో చేరిపోయాడు. తండ్రి కొడుకులు నాగభూషణం, నాగరాజు తమ ఎత్తు ఫలించిందని ఎంతో సంతోషించేశారు. సత్యం నెలకొకసారి వచ్చి రామయ్యకు డబ్బు ఇచ్చి పోతూ ఉన్నాడు. మీ వాడికి పెళ్లి చేసేయ్ అని అంటున్నాడు నాగభూషణం. సత్యం అప్పుడే కాదు, ఇంకా చిన్న వయసే అని తప్పించుకుంటున్నాడు. 7 సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు టీవీ చూస్తున్న నాగభూషణం అదిరిపడ్డాడు. గరికెపాడు గ్రామానికి చెందిన మిరియాల సత్యం IASకి సెలెక్ట్ అయ్యాడు. గుంటూరులో చిన్న ఉద్యోగం చేస్తూ రాత్రి కాలేజీలో డిగ్రీ చదివి సివిల్స్ రాసి సాధించాడు. ఒక వ్యవసాయ కూలీ కొడుకు జిల్లా కలెక్టర్ అవ్వడం చాలా గొప్ప సంగతి అంటూ వార్తా కథనం వెలువడుతోంది. అందులో సత్యాన్ని అభినందిస్తున్న గుంటూరు కలెక్టర్, SP, పుర ప్రముఖులను చూపిస్తుంటే మతిపోయిన వాడిలా అయిపోయాడు నాగభూషణం. ఇక ఆయన కొడుకు నాగరాజుకి 7 తక్కువ. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. తెలివనేది ఎవడబ్బ సొమ్ము. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ సిహెచ్ శివరాంప్రసాద్ మావయ్య గారు రచించిన రైతే రాజు పిల్లల కథల నుండి 16వ కథ పట్టుదల విన్నారు. చూసారా, మన చదువు మన కోసం, మన జీవితం మన కోసం అని ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ లక్ష్యాన్ని చేరుకునే దిశగా మనిషి కనుక కష్టపడితే పట్టుదలతో తాను అనుకున్నది సాధించగలడు అనేటువంటి చక్కని సందేశం ఇచ్చినటువంటి ఇంత చక్కని కథ పట్టుదలను మనకు అందించిన శ్రీ సిహెచ్ శివరాంప్రసాద్ మావయ్య గారికి మనందరి తరపున కృతజ్ఞతలు తెలియచేస్తూ మళ్ళీ రేపు మరొక మంచి కథతో మీ ముందుంటాను. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.